హిమాలయాల అడవుల్లో దొరికే ప్రతి మూలిక వెనుక ఒక ప్రత్యేకమైన కథ ఉంటుంది. కొన్ని మొక్కలు సాధారణంగా కనిపించినా వాటి వేర్లలో దాగి ఉన్న ఔషధ విలువలు వాటిని అత్యంత అరుదైనవిగా మారుస్తుంది. అలాంటి అరుదైన ఔషధ మొక్కల్లో అరుణాచల్ ప్రదేశ్ లోని మిష్మి కొండల్లో పెరిగే మిష్మి తీతా ఒకటి. స్థానికంగా మమీరా అని పిలిచే ఈ మొక్కను ఆంగ్లంలో గోల్డ్ థ్రెడ్ గా వ్యవహరిస్తారు. దీని వేర్లు బంగారు రంగులో ఉండడంతో ఈ పేరు వచ్చింది. శతాబ్దాలుగా స్థానిక గిరిజన సమాజాలు సంప్రదాయ వైద్యంలో దీనిని ఉపయోగిస్తూ వస్తున్నాయి. మిష్మి తీతా సాధారణంగా ఎక్కడ పడితే అక్కడ పెరగదు. అరుణాచల్ ప్రదేశ్ లోని మిష్మి కొండల్లో సముద్ర మట్టానికి సుమారు 2000 నుంచి 3000 మీటర్ల ఎత్తులో ఉండే చల్లటి తేమతో కూడిన నిత్య హరిత అడవులు దీనికి అనుకూలమైన ప్రాంతాలు. ఈశాన్య భారతంలోని కొన్ని ఇతర కొండ ప్రాంతాలతో పాటు టిబెట్, మిజోరాం, నాగాలాండ్, మయన్మార్ సరిహద్దు అడవుల్లో కూడా ఇది అరుదుగా కనిపిస్తుంది. అయితే దీని సహజ ఆవాసాలు పరిమితంగా ఉండడంతో ప్రపంచవ్యాప్తంగా లభ్యత చాలా తక్కువగా ఉంటుంది. మిష్మి తీతాలో అత్యంత ప్రాధాన్యం కలిగిన పదార్థం బెర్బెరిన్. ఇది మొక్క వేర్లలో ఉండే ఒక ఆల్కలాయిడ్. దీని కారణంగానే ఈ వేర్లకు ఘాటైన చేదు రుచి వస్తుంది. సంప్రదాయ వైద్యంలో బెర్బెరిన్ ఉన్న మొక్కలను జీర్ణకోశ సమస్యలు, కొన్ని ఇన్ఫెక్షన్ల వంటి సమస్యలకు ఉపయోగించిన చరిత్ర ఉంది. అయితే ఆధునిక వైద్య పరిశోధనలో దీనికి సంబంధించిన కొన్ని ప్రయోజనాలపై అధ్యయనాలు జరుగుతున్నప్పటికీ ఏ వ్యాధినైనా నయం చేసే ప్రత్యామ్నాయ మందుగా దీనిని స్వయంగా ఉపయోగించడం మాత్రం సురక్షితం కాదు. మిష్మి తెగకు ఈ మొక్కతో ఉన్న అనుబంధం చాలా పాతది. స్థానిక సంప్రదాయ వైద్యంలో జ్వరం, కడుపు సంబంధిత సమస్యలు, విరేచనాలు వంటి అనేక అనారోగ్య పరిస్థితుల్లో దీని వేర్లను ఉపయోగించేవారిని చెబుతారు. ముఖ్యంగా మలేరియా, టైఫాయిడ్ వంటి తీవ్రమైన వ్యాధులకు కూడా దీన్ని సంప్రదాయంగా ఉపయోగించినట్లు సమాచారం ఉంది. అయితే ఇలాంటి తీవ్రమైన వ్యాధులకు మిష్మి తీతానే చికిత్స అని భావించడం ప్రమాదకరం. సరైన మందులు ఎంతో కీలకం. కంటి మంటలు, కొన్ని చర్మ సమస్యలు, జీర్ణకోశ ఇన్ఫెక్షన్లు, కడుపు నొప్పి వంటి సమస్యలకు కూడా ఈ మూలికను సంప్రదాయంగా ఉపయోగిస్తారు. బెర్బెరిన్ కు యాంటీ మైక్రోబయల్, యాంటీ ఇన్ఫ్లమేటరీ లక్షణాలు ఉండొచ్చని పరిశోధనలు సూచిస్తున్నాయి. రక్తంలో చక్కెర నియంత్రణ విషయంలో కూడా బెర్బెరిన్ పై పరిశోధనలు జరుగుతున్నాయి. అయితే డయాబెటిస్ మందులకు బదులుగా దీన్ని తీసుకోవడం మాత్రం వైద్యుల సలహా లేకుండా చేయకూడదు. ముఖ్యంగా గర్భిణీలు, పిల్లలు, ఇతర మందులు వాడుతున్న వారు ఇలాంటి మూలికలను వైద్యుల సూచన లేకుండా తీసుకోవడం మంచిది కాదు. అయితే మిష్మి తీతాకు ఇంత డిమాండ్ రావడానికి ప్రధాన కారణం దాని ఔషధ విలువలతో పాటు అరుదుగా లభించడమే. సహజంగా పెరిగే ప్రాంతాలు పరిమితంగా ఉండడం, అడవుల్లో నుంచి వేర్లను తవ్వి సేకరించడం, ఔషధ రంగంలో బెర్బెరిన్ వంటి పదార్థాలపై ఉన్న ఆసక్తి, ఇవన్నీ కలిసి దీని మార్కెట్లో ప్రత్యేక విలువను తెచ్చాయి. నాణ్యత, సేకరణ ప్రాంతం, ప్రాసెసింగ్ విధానం వంటి అంశాలను బట్టి ఎండిన వేర్ల ధరల్లో గణనీయమైన తేడాలు ఉండవచ్చు. కొన్ని మార్కెట్లలో కిలోకు ₹1000 ధర పలుకుతున్నట్లు వ్యాపార వర్గాలు చెప్తున్నాయి. కానీ ఈ డిమాండే ఇప్పుడు మిష్మి తీతాకు పెద్ద ముప్పుగా మారుతోంది. ఔషధ మొక్కను రక్షించకుండా నిరంతరం అడవుల్లో నుంచి తవ్వి తీస్తే దాని సహజ పునరుత్పత్తి దెబ్బతింటుంది. దీనికి తోడు అడవుల విస్తీర్ణం తగ్గడం, నివాస ప్రాంతాల్లో మార్పులు, అక్రమ సేకరణ, అక్రమ రవాణా వంటి కారణాలు కూడా ఈ అరుదైన మొక్క భవిష్యత్తును ప్రశ్నార్థకంగా మారుస్తున్నాయి. మిష్మి తీతా కథలో మరో ముఖ్యమైన అంశం ఉంది. ఒకప్పుడు స్థానిక గిరిజనుల సంప్రదాయ వైద్యంలో భాగంగా ఉన్న ఒక చిన్న మొక్క ఇప్పుడు ఔషధ పరిశ్రమలో విలువైన సహజ వనరుగా మారింది. అంటే దీని విలువ కేవలం మార్కెట్ ధరలో లేదు, మిష్మి కొండల పర్యావరణ వ్యవస్థలోనూ స్థానిక ప్రజల సంప్రదాయ జ్ఞానంలోనూ దీనికి ప్రత్యేక స్థానం ఉంది. అందుకే అడవుల నుంచి యథేచ్ఛగా తవ్వి తీసుకువెళ్లడం కంటే శాస్త్రీయ పద్ధతుల్లో సాగు చేయడం, నియంత్రిత సేకరణ చేపట్టడం, స్థానిక సమాజాలకు ప్రయోజనం కలిగేలా సంరక్షణ కార్యక్రమాలు రూపొందించడం అవసరం. హిమాలయాల నుంచి ఈ చిన్న మొక్క మనకు ఒక పెద్ద సందేశం ఇస్తోంది. ప్రకృతిలో అరుదుగా దొరికే ప్రతి వస్తువుకు ధర పెరుగుతుంది. కానీ ఒకసారి అది పూర్తిగా కనుమరుగైతే ఎంత డబ్బు పెట్టినా తిరిగి తెచ్చుకోవడం సాధ్యం కాదు. మిష్మి తీతాను ఔషధ సంపదగా చూడడమే కాదు, మిష్మి కొండల సహజ వారసత్వంగా కూడా కాపాడుకోవలసిన అవసరం ఉంది. మార్కెట్లో ₹1000 విలువ పలికే ఈ చిన్న వేరును కాపాడటంలో ప్రభుత్వం, పరిశోధనా సంస్థలు, స్థానిక గిరిజన సమాజాలు కలిసి పనిచేయగలవా? అరుదైన మూలికలపై పెరుగుతున్న డిమాండ్ వాటి సంరక్షణకు ఉపయోగపడుతుందా, లేక అవి అంతరించిపోవడానికి కారణమవుతుందా?